హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ స్వీట్ హోమ్. ఈరోజు వచ్చేసి పప్పు టమాటా ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 1 కప్పు కందిపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అవి కొద్దిగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత అందులో వచ్చేసి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటోస్, పచ్చిమిర్చి వచ్చేసి 6 లేదా 8 వేసుకోవాలి. మన కారాన్ని బట్టి ఇంకా కారంగా తినాలంటే 10 కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇందులో పసుపు వేసుకొని మూత పెట్టేసి 4 విజిల్స్ తెప్పిస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిపోయిన తర్వాత తీసి మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత తిరుగుపోపు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కడాయి తీసుకొని అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 8, కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా బాగా వేగిపోయిన తర్వాత పప్పులోకి తిరుగుపోపు పెట్టేసుకోవాలి. ఇందులో వచ్చేసి తిరుగుపోపు పెట్టిన తర్వాత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వచ్చేసి మీ రుచికి తగినంత వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత నేను వచ్చేసి పప్పులో ఆమ్చూర్ పౌడర్ వేస్తాను. దానివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పప్పు వచ్చేసి మనకి చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పుల్కా అన్నిట్లోకి బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇలా కానీ పప్పు చేసుకొని అన్నం తింటే ఆహా అంటారు. మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందనేది కిందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇలా కలుపుకొని రైస్తో పెట్టుకొని తింటే పిల్లలకు కూడా ఇలా పెట్టవచ్చండి. చిన్నపిల్లలకి ఇలా పెడితే ఇంకా రుచిగా తింటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు click the bell icon.